హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్యూ 143 అండ్ ప్రజెంట్ నేను ఇప్పుడు వచ్చేసి దుల్పేట్కి అయితే వచ్చేసినానండి. ఇక్కడ క్రేజీ అప్డేట్ ఉంది మనకు. ముంబై టైప్ గణేష్ అయితే మొత్తం క్రేజీ రెడీ అయితే ఉన్నాయి. మన దుల్పేట్లో వచ్చేసి దీపావళి రాజు సింగ్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చినాను నేను. ఇప్పుడు ఇక్కడ మీకు అయితే అప్డేట్ ఏందో, ఎట్లుందో, ఎంతవరకు అయిందో వర్క్ అనేది, విగ్రహాలు ఎట్లున్నాయి అనేది డీటెయిల్గా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మేబీ వీడియో అయితే కొంచెం లాంగ్ వస్తుంది, చూడండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఒక్కొక్కటి డీటెయిల్గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ప్రస్తుతం లోపల నుంచి బయటికి వెళ్తూ చూపిస్తానండి విగ్రహాలు. ప్రస్తుతం నేను లోపలికి అయితే వచ్చినాను. ఇక్కడ లోపల నుంచి మనం చూసుకున్నట్టయితే విగ్రహాలు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ లోపల వచ్చేసి పెద్ద విగ్రహాలు ఉన్నాయి, ముంబై టైప్ గణేషస్ అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కృష్ణుడి టైప్ విగ్రహం అనేది రావడం జరిగిందండి. చూడండి, కృష్ణుడి టైప్ విగ్రహం అనేది ఉంది ముంబై టైప్లోనే. అండ్ ఇక్కడ సైడ్ కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని అంతే ఉన్నాయండి. దగ్గర దగ్గర 15 feet వరకు ఉంటాయి విగ్రహాలు, ముంబై టైప్ మహారాజా. అండ్ చూసుకుంటే ఈ టైప్లో క్రేజీ అంటే క్రేజీ ఉందండి. చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది మనకి, చూడొచ్చు. మొత్తం ఇది ఇంకా కలరింగ్ అవ్వలేదు. బయట ఉన్న వీటికైతే కలరింగ్ అయిపోయింది. బట్ నేను ఏమంటే ఫస్ట్ లోపల నుంచి మీ అనేది కవర్ చేస్తూ వీడియో వెళ్ళిపోదామని చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ డిజైన్ చేసారు. ఇది మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం పెయింటింగ్ అనేది అయిపోయిన తర్వాత అనేది సెట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేయడం జరిగింది వినాయకుడికి. ఈ వినాయకుడు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం సెట్ చేసేసారు. అండ్ పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది చాలా వరకు అయితే. ఇవైతే పెద్ద పెద్ద విగ్రహాలు, మొత్తం వచ్చేసి ఇవి పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి మనకు పెద్ద విగ్రహాలు. ఇవి పెయింటింగ్ ఇంకా చేయలేదు, మనకి పెయింటింగ్ వర్క్ అయితే ఉంది. పెద్ద విగ్రహాలకు మాత్రమే పెయింటింగ్ అనేది చేయలేదండి. అండ్ చిన్న విగ్రహాలకు అండ్ నార్మల్ మీడియం ఉన్న విగ్రహాలకు అయితే మనకు పెయింటింగ్ వర్క్ అయిపోయింది. అండ్ మీకు ఒక్కొక్కటి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ సైజ్ వచ్చేసి వినాయకులు మనకు నియర్లీ ఒక 10 feet వరకు ఉంటారండి. అవి 3 తలకాయలు, 3 హెడ్లు వచ్చినాయి మొత్తం విగ్రహాలకి. మొత్తము మనకు స్కిన్ కలర్ అనేది మొత్తం అయిపోయింది, బార్డర్ కలరింగ్ అనేది చేస్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా కలరింగ్ అనేది మొత్తం ఫినిష్ చేసేసారు. మొత్తం చూసుకున్నట్టయితే మనకి విగ్రహం అయితే 10 feet వరకు ఉంటుంది. క్రేజీ ఉంది, వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా ఐస్ అయితే పెయింటింగ్ అవ్వలేదు, ఐస్ వర్క్ అయితే ఇంకా చాలా ఉంది. స్కిన్ కలరింగ్ అయితే కంప్లీట్ చేసారు. అండ్ ఇక్కడ సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి పెద్ద విగ్రహాలు నార్మల్ బాడీ కలర్ స్టార్ట్ చేసారు, కానీ మొత్తం అయితే వేయలేదు ఇంకా స్టార్ట్. దీని వచ్చి చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే క్రేజీ ఉంది, పెద్ద ఉంది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసి అవన్నీ బ్యాక్గ్రౌండ్లో మనకు కలరింగ్ వర్క్ అయిపోయిన తర్వాత అనేది క్రేజీ అనిపిస్తాయి, మస్తుగా అనిపిస్తాయి. ఇది ఇక్కడ సైడ్ అండి. అండ్ ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకు చిన్న విగ్రహాలు, అది కూడా ఈజీగా 10 feet వరకు ఉంటాయి. అండ్ ఈ విగ్రహం వచ్చేసి చూడండి, నార్మల్గా కూర్చున్న విగ్రహం, నార్మల్ ముంబై టైప్ గణేష్ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న విగ్రహం అండి ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మనం చూసుకోవచ్చు. క్రేజీగా అనిపిస్తుంది పెయింటింగ్ అయిపోయిన తర్వాత. ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి అన్ని బ్యాక్గ్రౌండ్లో పెయింటింగ్ అయిపోయిన తర్వాత. ఈజీగా ఇది వచ్చేసి ఒక 10 feet వరకు, 9 to 10 feet ఉంటుందండి. అండ్ దాని పక్కనే ఇంకొక విగ్రహం, ఇది కూడా సేమ్ అట్లనే 4 చేతులు వచ్చేసి విగ్రహానికి 4 చేతులు కూర్చొని ఉంది దర్జాగా. అంటే రాజు కుర్చీలో కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో డిజైన్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఇది కూడా అంతే ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకైతే మనకు 4 hands అయితే ఇవ్వడం జరిగిందండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి డిజైన్ చేశారు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వేరే డిజైన్ ఉంది, మనకి చూసుకోవచ్చు. మనకు వేరే రూపం అనేది, ఒక రూపం, దేవుడి రూపం అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా డిజైన్ వేరేలాగా ఉంది. అండ్ మళ్ళీ చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ సూర్య భగవాన్ బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చారు. ఇది నార్మల్ విగ్రహం అయితే మొత్తం కూర్చునే ఉంది ఈ విగ్రహం, ముంబై టైప్ విగ్రహం చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా వచ్చేసి మనకు సేమ్ యాస్టీస్ అంతే ఉంది, నార్మల్ పీసెస్. అంటే ఇవన్నీ మనకు యూనిక్ మోడల్స్. మొత్తం పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చూస్తే మాత్రం క్రేజీ అనిపిస్తుంది మనకి, మీరు చూసుకోవచ్చు. ఇవైతే నార్మల్ ఇప్పుడున్న అప్డేట్స్. ఇవి సెకండ్ లోపల నుంచి అయితే ఈ అప్డేట్ అండి. ఇంతవరకు అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరిగింది ఈ విగ్రహాలకి. అండ్ బయట ఉన్న విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ మొత్తం క్రేజీ పెయింటింగ్ అయితే అయిపోయింది. మొత్తం ధోతి వరకు మొత్తం అంతా నీట్గా కంప్లీట్ చేసి పెట్టారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం అదంతా కూడా నీట్గా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లుందో, అది కూడా వాచ్ చేయండి. ఇక్కడ చూడండి, వినాయకుడు అయితే క్రేజీ అంటే క్రేజీ డిజైన్ చేసారు. మొత్తం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కూడా మస్తు అనిపిస్తుంది, అసలు పిచ్చెక్కిపోతుంది చూడండి, చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. మొత్తం కండువా వచ్చేసి ఆరెంజ్ కలర్లో డిజైన్ చేసారు. అండ్ పంచ వచ్చేసి గ్రీనిష్ కలర్లో డిజైన్ చేసారండి. క్రేజీ అంటే క్రేజీ ఉంది మొత్తము. విగ్రహం అయితే మస్తు అనిపిస్తుంది, కూర్చొని ఉంది విగ్రహం అయితే కూర్చొని ఉందండి. చూడండి మస్తు అనిపిస్తుంది. అండ్ దాని పక్కనే వచ్చేసి కూడా ఇక్కడ మనకు ఇంకా పెద్ద విగ్రహం, నియర్లీ 15 to 14 feet ఉంటుందండి. ఎల్లో కలర్ కండువా ఉంది, మెడలో అయితే ఎల్లో కలర్ కండువా వేసారు. మొత్తం డీటెయిలింగ్గా చేసారు, వర్క్ అయితే డీటెయిలింగ్గా చేసేసారు. మొత్తం గోల్డ్ వర్క్ అదంతా కూడా మొత్తం నీట్గా కంప్లీట్ చేసేసారు. ముంబై టైప్ విగ్రహం వచ్చేసి ఇది.
చూడండి మనకు పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బార్డర్లో వచ్చేసి గ్రీన్ కలర్లో ఇచ్చారు. మనకు మస్తు అనిపిస్తుంది చూడడానికి. మొత్తం కింద వరకు పంచ వచ్చేసి కింద వరకు మస్తు వేసిరు. అండ్ కండువ వచ్చేసి ఎల్లో కలర్లో ఇచ్చేసారు. కూర్చొని ఉన్న విగ్రహం అండి ఇది కూడా. మన విగ్రహం వచ్చేసి కూర్చొని ఉంది. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉందండి విగ్రహము, చూస్తుంటే కూడా అర్థమైపోవచ్చు. అండ్ దాని సైడ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకోటి దాని బ్యాక్గ్రౌండ్ అయితే అసలు క్రేజీ అంటే క్రేజీ డిజైన్ చేసారు దీన్ని. మనం మస్తు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు మనము. అది మధ్యలో వచ్చేసి దానికి బ్లూ కలర్ డిజైన్ చేసి బార్డర్ అనేది మిక్సింగ్ కలర్ కొట్టారు. చూడండి దీనికి రెడ్ కలర్ కండువా వేసి అండ్ బ్లూ కలర్ పంచ అండి ఇది హైలైట్ దీనికి. అండ్ బ్లూ కలర్ పంచ వచ్చి దీనికి యాడ్ చేయడం జరిగింది. దీనికి హైలైట్ వీడియో ఈ గణేష్ని హైలైట్ వచ్చేసి ఈ పంచ బ్లూ కలర్ కూర్చొని ఉన్న విగ్రహం. అండ్ బార్డర్లో వచ్చేసి డార్క్ పర్పుల్ అండ్ బ్లూ మిక్సింగ్ లాగా ఉన్నది కొంచెం. అండ్ క్రేజీ విగ్రహం అండి చూడండి మస్తు అనిపిస్తుంది. చూసుకోవచ్చు డీటెయిలింగ్ కూడా ఎంత చక్కగా ఇచ్చారు, ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి నియర్లీ 20 feet వరకు ఉంటుందండి విగ్రహం. పెద్ద విగ్రహం ఇది వచ్చేసి 4 చేతుల విగ్రహం. అండ్ ఇది కూడా వచ్చేసి మనకు కూర్చునే విగ్రహం ఉందండి. కూర్చొని ఉన్న విగ్రహం కాకపోతే 20 feet హైట్ ఉంది. మనకు చూసుకోవచ్చు ఎల్లో కలర్ పంచ వచ్చేసి అండ్ కండువ వచ్చేసి కూడా మనకు డార్క్ బ్లూష్ కలర్ ఇచ్చేసారు. మొత్తము బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారు. 4 hands అండి కిరీటముతో సహా మొత్తం గోల్డ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. నీట్గా డీటెయిలింగ్ కూడా ఫినిష్ చేసేసారు. చేతిలో వచ్చేసి కత్తి ఉంది. అండ్ చూసుకోవచ్చు మనం ఇక్కడ హైట్ వచ్చేసి 20 feet ఉంటుంది ఎల్లో కలర్ పంచతోని. అండ్ కూర్చొని ఉన్న విగ్రహం అండి మస్తు అనిపిస్తుంది చూడనీకే. అండ్ దీని పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం అండి ఇదే హైట్లో వచ్చేసి మనకి 20 feet విగ్రహమే వచ్చేసి. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం స్టోన్స్ వర్క్ అండి. దీనికి జ్యువెలరీ స్టోన్ వర్క్ అనేది ఉంది దీనికి. ఈ షెడ్ మొత్తంలో వచ్చేసి ఈ విగ్రహమే కొంచెం ప్రైస్ ఎక్కువ అండ్ క్రాక్ కనిపిస్తుంది చూడడానికి కూడా మస్తు అనిపిస్తుంది విగ్రహము. చూసుకోవచ్చు మనము 4 చేతుల విగ్రహం అండి ఇది కూడా. మనకు వచ్చేసి ముంబై టైపే. అండ్ కండువ వచ్చేసి మనకు పింక్ అండ్ రెడ్ కలర్, పింకిష్ రెడ్ మిక్స్ ఉంది. అండ్ ఎల్లో కలర్ బార్డర్. మనకు ధోతి వచ్చేసి లైట్ పింక్. అండ్ మెడలో కూడా చూసిరు కానీ జ్యువెలరీ దండ మెడలో హైలైట్. అది క్రేజీ అంటే క్రేజీ పంచ కూడా మస్తు అనిపిస్తుంది లుక్ చూడనీకే. ఇది మొత్తం విగ్రహం. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆ వినాయకుడికి వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ అండి. మొత్తం మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్తో ఫిల్ అయితే చేసిరు. పెద్ద బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది. మొత్తం బార్డర్లు కూడా చూసుకోవచ్చు మనకు మిక్సింగ్ కలర్లు కొట్టేసిరు. దీపావళి రాజు సింగ్ అన్న దగ్గర వచ్చేసి అయితే ఇదండి అప్డేట్. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మొత్తం చూడండి. కిరాక్ అంటే కిరాక్ ఉంది మొత్తం. మీకు నచ్చుద్ది వీడియో అయితే. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్.